మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే శివనారాయణ అలాగే కార్తీక్, సూరజ్ దక్షిణామూర్తి ఇంటికైతే వస్తారు. ఇక సూరజ్ అయితే ఈ ఇంటికి మనం ఎందుకు వచ్చాం సార్ అని వెనకాలనే, ఇది నా శత్రువు దక్షిణామూర్తి ఇల్లు. నా కూతురు ఇంటికెళ్ళి మాలిని ఏదో వార్నింగ్ ఇచ్చిందంట. ఆ వార్నింగ్ నేను రిటర్న్ ఇవ్వాలి కదా, అందుకే ఇక్కడికి వచ్చాను అని అంటాడు. కార్తీక్, తాత ఈ విషయం నీతో ఎవరు చెప్పారు? ఇంకెవర్రా, నా కూతురు చెప్పింది అని వెనకాలనే ఒక్కసారిగా కార్తీక్ షాక్ అవుతాడు. అంటే అమ్మ నన్ను సైలెంట్గా ఉండమని చెప్పింది, మౌనంగా ఉండిపోయింది అనుకున్నాను, కానీ తాతతో కలిసి వార్నింగ్ ఇప్పిస్తుందన్నమాట అని చెప్పేసి మనసులో అనుకుంటాడు. ఇక సూరజ్, సార్ మనం వాళ్ళు చేసింది చేయడం వల్ల ప్రయోజనం ఏముంది సార్? వాళ్ళు చేసిన దానికి నేను కౌంటర్ ఇవ్వకపోతే ఈ శివనారాయణ కూతురు చేత కానిదేమో అనుకుంటుంది ఆ మాలిని, ఆ దక్షిణామూర్తి. అందుకే ఈ శివనారాయణ పౌరుషం తన కూతురికి ఇంకా ఉందని వాళ్ళకి తెలిసేలా చేయాలి, అందుకే ఇక్కడికి వచ్చాను. పదండి లోపలికి వెళ్దాం అని చెప్పేసి శివనారాయణ ఇక కార్తీక్ అలాగే సూరజ్ని తీసుకొని దక్షిణామూర్తి ఇంటికి వెళ్తాడు. ఇక దక్షిణామూర్తి గుమ్మం దగ్గర నుంచొని దక్షిణామూర్తి అని గట్టిగా అరుస్తాడు. అప్పుడే దక్షిణామూర్తి అలాగే మాలిని ఇక హాల్లో ఉంటారు. ఇక దక్షిణామూర్తి అయితే, చూసావా శివనారాయణ, నా ఇంటిని వెతుక్కుంటూ నువ్వు ఏదో ఒకరోజు వస్తావని చెప్పాను కదా, చూసావుగా ఆ భగవంతుడు ఎంత త్వరగా నేనన్న మాటని నిజం చేశాడో అని వెనకాలనే ఇక మాలిని, ఏంటి బాబాయ్ అక్కడే ఉండిపోయారేంటి, లోపలికి రండి. కార్తీక్ రా, లోపలికి రా, ఇది నీకు కూడా తాత ఇల్లే, రా లోపలికి అని వెనకాలనే, చూడండి మేమిక్కడికి వచ్చింది మీ మర్యాదలు ఇచ్చిపుచ్చుకోవడానికి తీసుకోవడానికి కాదు, కొన్ని లెక్కల్ని తేల్చడానికి అని వెనకాలనే దక్షిణామూర్తి, చూడు శివనారాయణ, నేను నీలాంటి మనిషిని కాదు. ఇంటికి వచ్చిన వాళ్ళని గుమ్మం దగ్గరే నుంచోపెట్టి వాళ్ళతో గొడవపడి ఇంట్లోకి రానివ్వకుండా చేసే మనిషిని కాదు. ఈ స్నేహితుడు నువ్వెప్పుడు ఇంటికి వస్తావా అని ఎదురు చూస్తున్నాడు. రా శివనారాయణ, లోపలికి రా, కూర్చొని ప్రశాంతంగా మాట్లాడుకుందాం అని వెనకాలనే ఇక శివనారాయణ, కార్తీక్, సూరజ్ లోపలికి వస్తారు. నా మాట కాదనకుండా లోపలికి వచ్చినందుకు థ్యాంక్స్ శివనారాయణ, కూర్చో. అమ్మ మాలిని, వెళ్ళి అందరికీ కాఫీ తీసుకురా అమ్మా అని వెనకాలనే, ఇప్పుడే తెప్పిస్తాను మామయ్య గారు అని చెప్పి అంటూ ఉంటే, అవసరం లేదు, నేను ఇక్కడికి వచ్చింది మీ మర్యాదల్ని తీసుకోవడానికి, మీ గొప్ప సంస్కారాన్ని మెచ్చుకోవడానికి కాదు, కొంతమందికి ఇక్కడికి వచ్చి గుణపాఠం చెప్పడానికి. ఏం బాబాయ్, ఏం జరిగిందని మాట అనేసరికి మాలిని, బాబాయ్ మనమిద్దరం ఇచ్చిపుచ్చుకోవడం ఏంటి, నేనేదో కాంచన జీవితం బాలేదని కాంచన అలాంటి విషయంలో ఉంటే చూసి తట్టుకోలేకపోయాను, ఎంతైనా నా కాంచన నాకు తోబుట్టు లాంటిదే కదా అని వెనకాలనే, మాట్లాడకు మాలిని, ఇంకొక్కసారి నా కూతురు నీకు తోబుట్టు లాంటిది అన్నావో నేనేం చేస్తానో నాకే తెలీదు. శివనారాయణ, నా కోడలు మంచిది కాబట్టే మీరు తనని ఎంత అసహించుకుంటున్నా తను మీ అందరినీ తన వాళ్ళనుకుంటుంది. అవునవును, నువ్వెంత మంచివాడివో నీ కోడలెంత మంచిదో నాకు తెలియదు అనుకుంటున్నావా దక్షిణామూర్తి? కోడల్ని అడ్డు పెట్టుకొని నువ్వు చేసే కుట్రలు తెలియదనుకుంటున్నావా అని వెనకాలనే, బాబాయ్ మామావే గారు ఈ రెండు కుటుంబాలు కలవాలని చూస్తున్నారు. అవునా, అందుకేనా నా కూతురింటికి ఈసారి పంపించావు నువ్వు అని వెనకాలనే ఇక దక్షిణామూర్తి, అమ్మ మాలిని, మావయ్య గారు కాంచన పరిస్థితి చూశాను, అలాగే దీపా, కార్తీక్ ఈ ఇంటి పని వాళ్ళలాగా చేస్తున్నారని తెలిసింది. వాళ్ళని బ్రతుకులను మార్చుదామని మనమందరం ఒక్కటవుదాం అనుకున్నాను, కానీ బాబాయ్ దాన్ని తప్పుగా అపార్థం చేసుకుంటున్నారు. నోర్బోయ్ మాలిని, ఇంకొక్క మాట మాట్లాడినా ఊరుకునేదే లేదు. నా కూతురికే డబ్బుతో కొనాలని చూస్తున్నావా? చూడు, నా కూతురు అడిగితే నా యావదాస్తి రాసిస్తాను, కానీ నా కూతురికి ఆస్తి మీద వ్యామోహం లేదు, డబ్బు మీద ఆశ లేదు. అందుకే నా కూతురు పౌరుషంగా ఈ శివనారాయణమూర్తి పౌరుషంతో ఉంది. చూడు, తన భర్తనే వేలెత్తి చూపించావు. నా అల్లుడు తప్పు చేశాడని తెలిసి కూడా నా అల్లుడిని నేను ఎందుకు దగ్గర తీసుకున్నానో తెలుసా? తప్పు చేసిన నా అల్లుడు తన తప్పుని సరిదిద్దుకోవాలనుకున్నాడు, చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం పడ్డాడు. కానీ మీరేం చేస్తున్నారు? ఆ తప్పు మీద పుండు మీద కారం చల్లినట్టు తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉన్నారు. బాబాయ్, మీరెంత అన్నా కాంచన విషయంలో మీరు అన్యాయం చేశారు. నీకంటే కాదు కదా మాలిని, మాట్లాడకు. నువ్వు నా కూతురి కాళ్ళు రెండు పోవటానికి నువ్వే కారణమని నాకు తెలియదనుకుంటున్నావా అని అంటాడు. ఒక్కసారిగా కార్తీక్ అలాగే సూరజ్ షాక్ అయిపోతారు. ఇక దక్షిణామూర్తి,
శివనారాయణ, నా కూతురి మీద అబద్ధాలు వేయొద్దు. ఏయ్, ఏంటయ్యా నీ కోడల మీద అబద్ధాలు వేసేది? నీ మనస్సాక్షిని ప్రశ్నించుకో. నా కూతురు కాళ్ళు పోవడానికి నీ కోడలు కారణం కాదా? చెప్పు. నా కూతురి మీద పగపట్టి నా కూతుర్ని ఎలాగైనా దెబ్బ కొట్టాలని జీవితాంతం నా కూతురు వీల్చైర్కి అతుక్కునేలా చేసింది నువ్వు కాదు అని అనగానే ఇక మాలిని, బాబాయ్, అది కావాలని జరిగిన యాక్సిడెంట్ కాదు, అనుకోకుండా జరిగిన యాక్సిడెంటు. చూడమ్మా, అది కావాలనా లేదంటే అనుకోకుండా జరిగిందా అన్నది తెలుసుకోలేనంత అమాయకుడైతే కాదు ఈ శివనారాయణ. అయినా జరిగిపోయిన గతాన్ని తవ్వి మిమ్మల్ని వేలెత్తి చూపించడానికి నేను ఇక్కడికి రాలేదు. చూడండి, ఈ చెక్కు నా కూతురి కాలి బొటన వేలకు కూడా దుమ్ము అంటిన దుమ్ముతో సమానం. ఇంకొకసారి ఇలాంటి కాలబేరాలు తీసుకొని నా కూతురింటికి వెళ్తే ఈ శివనారాయణ ఏం చేస్తాడో మీరు కల్లో కూడా ఊహించుకోలేరు. గుర్తుపెట్టుకోండి అని చెప్పేసి ఇక శివనారాయణ కార్తిక్ అలాగే సూరజ్ని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటే ఒక్కసారిగా దక్షిణామూర్తి, మాల్ని, ఏంటమ్మా ఇది? మావయ్య గారు, బాబాయ్ తప్పుగా అపార్థం చేసుకుంటున్నట్టు మీరు కూడా బాబాయ్ మాటలతో నన్ను తప్పుగా అపార్థం చేసుకుంటున్నారా? లేదమ్మా, శివనారాయణ ఇంకా అదే నమ్ముతున్నాడమ్మా. బాబాయ్ తన తప్పుని తెలుసుకుంటాడు మావయ్య గారు. గతంలో జరిగింది పొరపాటు మాత్రమే. నేను కాంచనని నా చెల్లితో సమానంగా చూశాను తప్ప ఎప్పుడూ కూడా కాంచనని నా శత్రువు అనుకోలేదు బాబాయ్. అలాంటప్పుడు నేను కాంచనకి అలాంటి పని ఎందుకు చేస్తాను? ఇక శివనారాయణ బయటికి రాగానే కార్తిక్, తాత నువ్వేం మాట్లాడావు? మా అమ్మ కాలిపోవడానికి కారణం పిన్నెవర్రా? ఆ మాలిని ఈ కుటుంబానికి శత్రువు అని అనగానే, ఏంటి బాబాయ్ నువ్వు అంటుంది? మా అమ్మ కాలిపోయింది యాక్సిడెంట్లో కాదా? మాలినినే మా అమ్మ కాలిపోయేలా చేసిందా? అవునరా, ఆ దక్షిణామూర్తి, ఆ మాలిని, ఆ కుటుంబం పాము కన్నా విషపూరితమైన జంతువులు. వాళ్ళు అనుకున్నది సాధించడం కోసం ఎంతకైనా తెగిస్తారు. దక్షిణామూర్తి కన్న కూతురు ప్రాణాలు తీయాలని చూశాడు. అలాంటి కాంచన కాలు తీయడం వాళ్లకు పెద్ద విషయమే కాదురా అని అనగానే, తాత, ఒరే కార్తిక్, ఈ విషయం కాంచన నీకు తెలియకూడదనే తను నిన్ను మాలిని ముందు మాట్లాడనివ్వలేదు. ఆ మాలిని పగ, ద్వేషం ఎంత దారుణంగా ఉంటాయో కాంచనకి తెలుసు. అందుకే ఈ గొడవల్లో మిమ్మల్ని లాక్కూడదని నిన్ను మౌనంగా ఉండమని చెప్పింది. అందుకే నేను వచ్చాను. కానీ ఆవేశంలో నోరు జారి నీతో నిజం చెప్పాను. ఈ విషయం కాంచనకి తెలిస్తే బాధపడుతుంది. నువ్వు కూడా ఈ విషయాన్ని ఎలా వదిలేస్తాను తాత? ఇప్పటి వరకు మా అమ్మ కాళ్ళు యాక్సిడెంట్లో పోయాయనుకున్నా, కానీ ఆ మాల్ని వల్ల పోయాని ఈరోజు తెలిసింది. తన వల్ల మా అమ్మ కాలు పోయి ఉండకపోతే ఈరోజు మాస్టారు రెండో పెళ్లి చేసుకునేవాడే కాదు. మా అమ్మ జీవితం ఇలా అయ్యేది కాదు. మా అమ్మ జీవితాన్ని నాశనం చేసిన ఆ మాల్ని వదిలిపెట్టను తాత. ఒరే కార్తీక్, చెప్పాను కదా, వాళ్ళు మనుషుల రూపంలో కనిపిస్తున్న విషపూరిత జంతువులు, వదిలే అని చెప్పేసి ఇక సూరజ్ వైపు చూస్తాడు. చూడు సూరజ్, నిన్ను ఇక్కడికి తీసుకురావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందో చెప్పనా? నువ్వు నాకు ఫ్యామిలీ మెంబర్ కాకపోయినా నీకు ఇవన్నీ తెలియాలి. ఎందుకంటే నువ్వు ఇప్పటి నుంచి నా ఫ్యామిలీ మెంబరే అనుకున్నాను. అందుకే ఈ కుటుంబానికి ఆ కుటుంబానికి మధ్య ఉన్న శత్రుత్వం, అలాగే ఆ కుటుంబ సభ్యుల యొక్క విషయం నీకు తెలియాలనే నేను ఇక్కడికి మాతో పట్టు తీసుకొచ్చాను. తెలిసింది సార్, మీ గతంలో ఆ కుటుంబం ఎంత అన్యాయం చేసిందో ఈరోజు నా కళ్ళతో చూశాను కదా సార్ అని అంటాడు. ఇక శివనారాయణ పద వెళ్దాం అని చెప్పేసి బయలుదేరుతారు. ఇంకా మాలిని అయితే, శివనారాయణ, ఈ మాలిని దేవిని రెచ్చగొడుతున్నావు. నేను అంత తేలిగ్గా మీరు చేసి మర్చిపోతాననుకుంటున్నారా? నేను చేసిన దానికంటే మీరు చేసింది చాలా పెద్ద తప్పు. నా జీవితం మీద మీరు దెబ్బ కొట్టారు. మీరు కూడా మీ జీవితాల మీద దెబ్బ కొడతాను శివనారాయణ, చూస్తూ ఉండండి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా ఒక పక్కన అయితే, గ్రాని, తాత ఏంటి ఇంట్లో లేడు? అలాగే ఆ తిక్కలోడు కూడా అవుట్ హౌస్లో లేడు? అవునే, మీ తాత కాంచన ఫోన్ చేస్తే ఆవేశంగా బయలుదేరాడు. ఎక్కడికి వెళ్ళారో తెలీదు. కార్తిక్ కూడా ఇంటికి రాలేదు అని చెప్పి అంటూ ఉంటే శివనారాయణ, కార్తిక్ అలాగే సూరజ్ ఇంటికి వస్తారు. వాళ్ళ ముగ్గురిని చూసిన పారిజాతం, ఏంటండి ఉదయాన్నే మీ ముగ్గురు ఎక్కడికి వెళ్ళారు? నీకు చెప్పాలా? అది కాదండి అని అంటూ ఉంటే ఇక కార్తిక్, పారు, మేము దక్షిణామూర్తి తాత ఇంటికి వెళ్ళాం. ఏంటి, అక్కడికి వెళ్ళారా? అవును, అక్కడ
కొంత బాకీ ఉంది, చెల్లించి వచ్చాం అని వెనకాలనే సుమిత్ర. ఏమైంది మావయ్య గారు, అక్కడికి వెళ్ళడం ఏంటి అని వెనకాలనే ఇక జరిగిందంతా కార్తీక్ చెప్తాడు. జింటి అంత పనిచేసిందా? అవునత్త, అందుకే తాత ఆ చెక్కుని ఆ ఫ్రూట్స్ని వాళ్ళకి ఇవ్వడానికి తీసుకెళ్ళాడు. తాత గట్టిగానే బుద్ధి చెప్పాడు, ఇంకొకసారి వాళ్ళు మన ఇంటి జోలికి రారు అని వెనకాలనే. మావయ్య గారు, ఎందుకు వీళ్ళులా మనల్ని ఇబ్బంది పెడుతున్నారు? వాళ్ళకి తెలిసింది అదొక్కటే కదమ్మా, అయినా వాళ్ళంటి వాళ్ళని ఎలా దారిలోకి తీసుకురావాలో నాకు బాగా తెలుసు అని చెప్పేసి శివనారాయణ అంటాడు. సో ఫ్రెండ్స్, కమింగ్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. డోంట్ మిస్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.